థ్యాంక్ యూ పవన్. బాలాపూర్ గణనాథుడు గంగమ్మ బడికి చేరుకునేందుకు సిద్ధమైపోయాడు. మనం చూడొచ్చు ట్రైన్ ద్వారా బాలాపూర్ గణనాథుడిని ఇక్కడ తరలించడం జరుగుతుంది. సో గ్రామంలో మొత్తం కూడా ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ బొడ్డురాయి ఉంటుంది. ఆ బొడ్డురాయి దగ్గర నిలిపిన తర్వాత అక్కడ వేలంపాట అనేది మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా బొడ్డురాయి వద్దే వేలంపాట మొదలవుతుంది. దాదాపుగా 9-10 ఆ టైంలో మనకి ఇక్కడ వేలంపాట, లడ్డు వేలంపాట మొదలవుతుంది. బాలాపూర్ గణనాథుడు అంటేనే లడ్డు వేలంపాట. సో ఏ ఏడుగా ఏడు దాని రికార్డుని అదే బద్దలు కొట్టుకుంటూ ఉంది. దాదాపుగా 30 లక్షలు లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే కొలన్ శంకర్ గారు 30 లక్షలు 1000కి గెలుచుకోవడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. సో మేము గెలుచుకుంటామని ఎంతకు పలికినా సరే మేము వెనకడుగు వెయ్యము అని చెప్పేసి అని అంటున్నారు. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. లాస్ట్ ఇయర్ గెలుచుకున్నారు కొలన్ శంకర్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి దాదాపుగా 30 లక్షలు 1000కి గెలుచుకున్నారు మీరు. సో అసలు ఆ ఇయర్ లడ్డూని ఏం చేశారు మీరు? నేను 2024లో బాలాపూర్ గణేష లడ్డును నేను స్వాధీనం చేసుకోవడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో ఓపెన్ యాక్షన్లో నేను లడ్డును దక్కించుకున్నాను. ఆ దక్కించుకున్న లడ్డును ఇంకొక 500 కేస్ ఎక్కువ అదనంగా కొని పూజ చేయించి ఆ లడ్డును కలిపి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇచ్చాను నేను. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇచ్చాను. మన యొక్క అజిత్ దోల్ గారికి కూడా ఇచ్చాను. సో అదే కాకుండా బాలాపూర్ గ్రామంలో ఉన్న గడపకు ప్రతి కుటుంబానికి ఈ లడ్డును ఇంటింటికి అందజేశాను. అదే కాకుండా లడ్డును ఈ భాగ్యనగరంలో ఉన్న అనేక మంది ప్రముఖులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సాధారణమైన సేవకులకు, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తులకు కూడా లడ్డూనిచ్చి మేము కొంత లడ్డూను మా వ్యవసాయ క్షేత్రంలో మా ఇంట్లో ఇప్పటికి కొంత ఇంకా 200 గ్రామ్స్ ఇంట్లో పెట్టి డైలీ పూజ, రెగ్యులర్ పూజలో అక్కడ కూడా పూజ చేస్తాం. సో మా వ్యవసాయ క్షేత్రంలో కూడా మేము కొంత చల్లాము. అక్కడక్కడ చల్లి ఈనాడు మాకైతే మంచిగా జరిగింది మేడం. మేము మా కులం వంశం అంతా కూడా 10 సార్లు ఈ లడ్డూని కైవసం చేసుకున్నాం. 10 టైమ్స్ అవుట్ ఆఫ్ 33 టైమ్స్ యాక్షన్ అయింది. ఒకసారి ఏమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా టైంలో బహుమానంగా ఇచ్చేసాము. 32 సార్లు యాక్షన్ అయింది. 32 సార్లలో మా కులం కుటుంబం 10 సార్లు తీసుకున్నాం. 10 కాదు, నిరంతరం ఎప్పుడు ఇచ్చినా మా కుటుంబం బలంగా ఉన్నటువంటి కుటుంబమే, వ్యవసాయ ఆధారిత కుటుంబం. అందరికీ గణేష భగవాన్ అంటే చాలా ఇష్టం. మొదటిసారి మీరే గెలుచుకున్నారు ఫస్ట్. అప్పటి నుంచి ఇక ఇది నానుల్లోకి వచ్చింది మొత్తం కూడా. మేడం, ఒక సాధారణ రైతు 450 రూపాయలు కైవసం చేసుకుంటూ ఆ పరంపర ప్రపంచానికి రోల్ మోడల్గా బాలాపూర్ గ్రామము, కొలన్ ఫ్యామిలీ నిలబడ్డది అనేది మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అది నిజంగా భగవంతుని ఆశీస్సులే. అది ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. దేవుడు వరం ఇస్తే తప్పకుండా తీసుకుంటాను. వదలట్లేదు, రావాలనే కోరుకుంటున్నాం మేడం. నేనే కాదు, మా వంశంలో మా అల్లుళ్ళు, మా అన్నల బిడ్డల్ని ఇచ్చిన కుటుంబాలు అయితే ఉంటారో గ్రామాలలో వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళని చెప్పాను, వద్దు ఈసారి సైలెంట్గా అండి, భవిష్యత్తులో చూద్దాం, ఈసారి నేనైతే చూస్తా అని చెప్పాను మేడం. ఈసారి ఎంతకు పలుకుతుందని నేను ఎంత పోయినా తీసుకుందాం అనుకుంటున్నా, కానీ మినిమం